జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు అనేక తప్పులు చేశాడు. అది ప్రజలు ఇచ్చిన తీర్పు. మనందరికీ ఆ తీర్పుతోనే అర్థమైపోతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండానే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పేనని మీడియా ముఖంగా బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనందరికీ తెలిసిందే. గుడ్ మార్నింగ్ స్టార్గా పేరొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే రోజు ఉదయమే ప్రజా సమస్యలు తెలుసుకునే పేరుతో ప్రజల్లోకి వెళ్ళేవాడు. నిజంగా ప్రజా సమస్యలు తెలుసుకునేవాడైతే బహుశా గెలిచుండేవాడేమో. అయితే ఆ తర్వాత అనేక అవకతవకలు బయటపడటం, ఆయన చెరువుల్ని వాటిని ఆక్రమించేసి ఏదో గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు, లగ్జరీ హౌస్లు కట్టుకోవడం, కొంతమంది రైతుల భూమిని ఆక్రమించారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా నారా లోకేష్ డ్రోన్ ఎగరేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ప్రజల ముంచుంచిన పరిస్థితి. అదే కేతిరెడ్డి వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇదే కేతిరెడ్డి ఇప్పుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఓటమికి ఆ సిచ్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేయటం రాకపోవటమే ప్రధాన కారణం. మేము ఈ స్థాయిలో ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని నిర్మోహమాటంగా బహిరంగంగా ఒక మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. వైసీపీ నాయకులు ఇప్పుడు ఇదే చర్చగా మారింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా అందరూ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలు కరెక్టే, ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఓడిపోయారు, లేదా ఇంకొకళ్ళు వల్ల ఓడిపోయారు అని చాలామంది అనుకున్నారు. బట్ వాస్తవానికి వాళ్ళ పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వాన్నే మార్చే స్థాయిలో వాళ్ళ పాత్ర ఉంటుందంటే ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కన్నా ప్రజల్లో గట్టిగా ఉండుంటే సరే, ఓటమి సంగతి దేవుడెరికి కానీ ప్రతిపక్ష హోదా అయినా వచ్చి ఉండాలి. కానీ అది కూడా రాలేదు. పైగా సొంత పత్రికల ద్వారా జగన్మోహన్ రెడ్డికి వెయ్యని జాకీలంటూ లేవు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ఆకాశంలో పెట్టారు. ప్రధానమంత్రి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి బెటరు, దేశానికే ప్రధాని కావాలన్న స్థాయిలో పెట్టారు. బట్ ఎన్ని సీట్లు ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారంటే సాక్షిలో వచ్చే విషకథనాలను ప్రజలు నమ్మలా. ఇక ఇప్పుడు కేతిరెడ్డి ఏ తప్పులను ఒప్పుకున్నాడంటే ముఖ్యంగా ఒక 3-4 ప్రధాన తప్పులను ఒప్పుకున్నాడు. ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం అనేది తప్పే ఖచ్చితంగా. దాంతోపాటు చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటం కూడా కొంత తప్పేనని చెప్పి బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇక అన్నిటికంటే అతిపెద్ద మిస్టేక్, అసెంబ్లీలో చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని అనరాని మాటలు అన్నప్పుడు దాన్ని ఖండించకపోవటం, అదే సమయంలో చంద్రబాబు గారి కంటతడి పెట్టుకోవడం, ఖచ్చితంగా ఇది వైసీపీ పార్టీకి చాలా బలమైన దెబ్బ తగిలింది. ఇన్నేళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు గారు ఏ రోజు ఎంత పెద్ద సవాళ్ళైనా ఎదుర్కొన్నారు తప్ప కన్నీరు పెట్టుకున్న పరిస్థితి లేదు. బట్ కుటుంబంలోని వ్యక్తుల మీద విమర్శలు చేసినప్పుడు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. అది ప్రజల్లో కూడా ఒక కదలిక తీసుకొచ్చింది. దాని తర్వాత జరిగిన అతిపెద్ద మిస్టేక్ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం. ఇది స్వయంగా మా తప్పేనని చెప్పి స్వయంగా ఒప్పుకున్నాడు. ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయటంలో వైసీపీ, జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని స్వయంగా ఒప్పుకున్నాడు. ఇంకో మాట కూడా చెప్పాడు కేతిరెడ్డి. ఏమని? చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఒకవేళ ఆ రోజు కాకపోతే ఇంకో 3 నెలలో 6 నెలలో ఆగితే గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అయినా అరెస్ట్ చేసి ఉండొచ్చు. అది పెద్ద సమస్య కాదు. కరెక్ట్గా ఎన్నికలకు 8 నెలలు 6 నెలల ముందే చంద్రబాబు గారిని అరెస్టు చేసి అన్ని రోజుల పాటు జైల్లో పెట్టి ఆయన మీద అవినీతి ముద్ర వేయాలని బలంగా ప్రయత్నించడం కూడా ఖచ్చితంగా మా తప్పేనని చెప్పి స్వయంగా ఒప్పుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎవడి మాట వినలేదు. వాస్తవానికి కేతిరెడ్డి ఇవన్నీ తప్పని ఒప్పుకున్నాడంటే పార్టీలో బొత్స లాంటి సీనియర్ నేతలు, పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతలు, తమ్మినేని సీతారాం లాంటి సీనియర్ నేతలు చాలామంది ఉన్నారు. వీరందరూ వీళ్ళకేం రాజకీయాలు కొత్త కాదు. ప్రజల నాడు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోగలరు. ఆ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్ళాలో వీళ్ళందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి వినేవాడు కాదు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్పిన మాటలే తప్ప ఏ రోజు కూడా, ఇప్పుడు అందరిలో సీనియర్ నేత బొత్స సత్యనారాయణకి రాజకీయం అంతా తెలుసు, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటాయో తెలుసు. కానీ బొత్స మాట ఏ రోజైనా విన్నారా? వినలేదంటే జగన్మోహన్ రెడ్డి ఒక మోనార్కు లాగా, నియంతలాగా తాను అనుకున్నది చేయాలనుకున్నాడు అంతే. తర్వాత నేను గెలుస్తానో చేస్తానో, చంద్రబాబు గారి మీద ఒక అవినీతి ముద్రేసి అరెస్ట్ చేస్తే రేపొద్దున నన్ను జైల్లో నేను అవినీతి పడ్డా అంటే నువ్వు అవినీతి పడ్డా అనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? నాకు పదే ఏమని పిలుస్తారు జగన్మోహన్ రెడ్డిని? అవినీతి పరుడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, నేటికి కేసులు ఉన్నాయని చెప్తారు. అదే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే నేను కూడా ఆ మాట చెప్పొచ్చు కదా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. బట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఇదేంటి, చంద్రబాబు గారికి ఉన్న ఇదేంటి? తన దాదాపు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముందే. అప్పుడు కూడా ఏ రోజు అవినీతి మచ్చలేదు. రాజశేఖర రెడ్డి ఎంతకంటే ఎక్కువ ట్రై చేశాడు చంద్రబాబు మీద అవినీతి మచ్చేయాలని, బాగా వేయలేకపోయాడు. ఎందుకంటే అవినీతి అనేది లేదు.
కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకేదో అవినీతి మరక అంటించాలనే ప్రయత్నంలో చేసినటువంటి ఇవన్నీ కూడా బెడిసి కొట్టాయి. అంటే మొత్తంగా ఒక అనుభవం లేని వ్యక్తికి చేతికి పగ్గాలు ఇస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు. వాస్తవానికి 2014 సమయంలో ప్రజలు ఏం ఆలోచించారంటే, విభజిత ఆంధ్రప్రదేశ్, రాజధాని లేని రాష్ట్రం, ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఆర్థిక నేరస్తుడి చేతిలో రాష్ట్రాన్ని పెడితే ఏమైపోతామో అనే భయంతో ప్రజలు చంద్రబాబు గారికి పట్టం కట్టారు. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా దగ్గరికి వచ్చినంత పని చేసేయడం కూడా అది వేరే విషయం. బట్ అప్పుడు పట్టం కట్టారు. కానీ 2019 ఎన్నికల సమయానికి ఏమైంది, ఆల్రెడీ అన్ని నిర్మాణాల్లో ఉన్నప్పటికీ కూడా అప్పటికి 5 ఏళ్ల పాటు పోరాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఒక 5 ఏళ్ళు, మొత్తంగా 10 ఏళ్ల పాటు తన తండ్రి తర్వాత ఆ పేరుతో వచ్చి ఎదురు చూశాడు. ఒక అవకాశం ఇద్దాములా అన్న ఆతృతే తప్ప చంద్రబాబు గారు తప్పు చేశారని ప్రజలు అన్ని సీట్లు ఇవ్వలేదు, లేదా చంద్రబాబు గారు చేసిన పాలన వాళ్ళకి నచ్చలేదని అన్ని సీట్లు ఇవ్వలేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు గారి పాలన నచ్చకే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చుండే ఆ వేవ్ అనేది అంత స్పీడ్గా పోదు. కనీసం జగన్మోహన్ రెడ్డి 80-90 సీట్లతో ఆయన గెలవాల్సి ఉంటుంది. కానీ గెలవలేదు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు గెలవలేదు అంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. అడ్డగోలుగా ఏదో జగన్మోహన్ రెడ్డి చాలా సూక్తులు చెప్పాడు, పార్టీ నాయకులను ఎవరైనా జాయిన్ చేసుకోవాలని నేను రాజీనామా చేయించుకుంటాను. మరి టీడీపీ నుంచి అడ్డగోలుగా ఎమ్మెల్సీలతో పాటు ఎమ్మెల్యేలను లాక్కున్నాడు, వాళ్ళతో రాజీనామాలు చేయించలేదు. తర్వాత తిరిగి వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు. ఏమైంది పరిస్థితి? ప్రజలు యాక్సెప్ట్ చేశారా? చేయలేదు. ఈరోజు కేతిరెడ్డి ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవక ముందే పథకాల గురించి, ఇసుక గురించి నానా యాగి చేస్తే కొంచెం టైం ఇవ్వాలి కదా. మరీ 2-3 నెలల్లోనే విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి అట్లీస్ట్ ఒక 6 నెలలు సమయం ఇచ్చి ఆ తర్వాత ప్రశ్నించాలి. కానీ వాళ్ళు సెట్ అవ్వడానికే 2 నెలల సమయం పడితే ఇలాంటి సమయంలో విమర్శలు కరెక్ట్ కాదు అని చెప్పి కూడా కేతిరెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తంగా కేతిరెడ్డి అంటే వైసీపీకి హార్డ్కోరు, కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. కేతిరెడ్డి కూడా ఎక్స్పెక్టేషన్స్ తప్పు ఉంటాయి. గతంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కూడా పాపం కేతిరెడ్డి గెలుస్తాడు అని చెప్పి ఒకానొక సందర్భంలో అక్కడ మాట్లాడిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నేనైతే కేతిరెడ్డి గెలుస్తాడు అనుకున్నాను, బట్ ఓడిపోయాడని చెప్పి ఓడిపోయిన తర్వాత అనుకుంటా ఆయన మాట్లాడారు. సరే, దాని మీద తెలుగుదేశం పార్టీ మళ్ళీ విమర్శలు చేసింది అనుకుంటే అది వేరే విషయం. అంటే అందరూ ఏమనుకున్నారంటే కేతిరెడ్డి లాంటి వాళ్ళు కూడా గెలుస్తారు అనుకున్నారు. బట్ వాస్తవానికి కేతిరెడ్డి అక్కడ చేసింది ఏమీ లేదు. సరే, ఏది ఏమైనా మొత్తానికి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల్లో కేతిరెడ్డి అనే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక వ్యక్తిగా ఉంటాడు. ఎప్పుడూ ప్రజల నోట్లలో నాతం, అది మంచిగా చెడ కాసేపు పక్కన పెడితే ప్రతి సందర్భంలో కూడా ప్రజల నోట్లలో నానటం అనేది కేతిరెడ్డికి అలవాటే. అలాంటి కేతిరెడ్డికే దిక్కులేదు. అలాంటి కేతిరెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పటడుగులు వేశాడు. కొన్ని నిర్ణయాలు మమ్మల్ని ముంచేశాయి. జగన్మోహన్ రెడ్డికి క్రైసిస్ మేనేజ్మెంట్ తెలియదు. అలాగే చంద్రబాబు గారిని అరెస్టు చేసిన తర్వాత వచ్చిన వ్యతిరేకతను అడ్డుకోవడంలో కానీ, లేదా ఆ తర్వాత వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను అడ్డుకోవడంలో కానీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడనేది ఇప్పుడు కేతిరెడ్డి చెప్తున్నటువంటి మాట.